ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతున్న చియా సీడ్స్ని నేను కూడా ఇంటికి తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చి నేను ట్రై చేసి చూశాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూసి ఆశ్చర్యపోయాను వీటి బెనిఫిట్స్ చూసి. మన సబ్జా గింజలు మాదిరిగానే ఉంటాయండి ఇవి. కానీ దీంట్లో కొంచెం వైట్ గింజలు మిక్స్ అయ్యి కొంచెం వేరేగా ఉంటాయి. ఇవి సబ్జా గింజలు మాదిరిగానే ఉబ్బుతాయి. కానీ సబ్జా గింజలు 5 మినిట్స్‌లో మనకి ఉబ్బినట్టు అవుతాయి. ఇవి కొంచెం టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కావాలండి మంచిగా మనకి ఉబ్బాలంటే. ఇవి ఉత్తి స్పూన్ నోట్లో వేసుకొని తినేయకూడదండి. తింటే లోపల పోయి ఉబ్బిపోతాయంట. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. మనకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంట అలా పచ్చిగా తినేస్తే. వాటర్‌లో వేసుకొని లేకపోతే ఏదైనా జ్యూసెస్‌లో గానీ, లేదా స్మూతీస్‌లో గానీ వేసుకొని కాసేపు నానిన తర్వాత తినాలి. అప్పుడు అవి బాగా ఉబ్బుతాయి. తర్వాత తినాలి. దీంట్లో కాల్షియం, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, కాన్‌స్టిపేషన్ తగ్గిస్తుంది బాగా. వెయిట్ లాస్ అయిపోతాము. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి వీటిల్లో. ఇది ఫేస్ ప్యాక్‌గా కూడా యూస్ చేసుకోవచ్చండి. దీన్ని కొంచెం పాలేసి కొంచెం బియ్యము, పాలు వేసి మిక్సీ పట్టుకొని ఫస్ట్ చియా సీడ్స్‌ని కొంచెం బియ్యం, పాలేసుకొని మనం మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామనుకోండి కొంచెం బాగా ఉబ్బినట్టు ఇట్లా వస్తుందండి. దీన్ని గాని మనము ఫేస్‌కి అప్లై చేసుకుంటే ఇలా నేను దీంట్లో చేతికి అప్లై చేశాను. మీరు ఫేస్‌కి అప్లై చేసుకోండి. అసలు ఫేస్ అయితే చాలా గ్లో వస్తుంది. బ్రైట్‌గా అయిపోతుంది. స్కిన్ కూడా ఫైన్ లైన్స్ తగ్గిపోయి టైట్‌గా అవుతుంది. కొరియన్ స్కిన్ అంటారు కదా అట్లా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేశాను. చాలా గ్లో వచ్చింది ఫేసు. వాటర్‌లో కలుపుకొని తాగడం వల్ల ఒక గ్లాస్‌లో కొంచెం చియా సీడ్స్ వేసి వాటర్‌లో కలుపుకొని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై చేయండి.